వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాంతో వాహనదారులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. హైదరాబాద్ నగరంలో మరో గంటలో భారీ వర్షం కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, వరుసగా హైదరాబాద్ లో దాదాపు 3 రోజులు భారీ వర్షం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ నగర వాతావరణం అప్డేట్స్ చూస్తున్నట్టయితే మనకి దాదాపు రానున్న 3 రోజుల్లో భారీ వర్షం కురనుంది. ఇప్పటికే తెలంగాణకి సంబంధించి తెలంగాణలోని జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ గంగా తీర ప్రాంతం నుంచి నైరుతి దిశలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ వాతావరణం ఏర్పడింది. ఈ అల్పపీడనం సగటున సముద్రానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్ధనంగా విస్తరించే ఉండడం ఇందుకు కారణం అయితే తెలుస్తుంది. ఇది ఎత్తుకు వెళ్లిన కొద్ది దక్షిణ దిశగా వంగి ఉన్నట్లయితే స్పష్టం చేస్తుంది. అయితే మొత్తానికి ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 జిల్లాల వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఇటు బుధ, గురువారం మరియు శుక్రవారం వరకు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే శివ, హైదరాబాద్ లో కాసేపట్లో కూడా భారీ వర్షం అయితే కురిసింది. దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా 8 గంటల సుమారులో భారీ వర్షం ఉన్నట్టయితే తెలుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మరొక పక్క కోకపేట, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా కాసేపట్లో భారీ వర్షం అయితే ఉంది. ఈ ప్రాంతాల్లోనూ కాకుండా హైదరాబాద్ నగర శివర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల కంటే భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అలర్ట్ గా ఉండాలంటూ కూడా, ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి భారీ ట్రాఫిక్ అయితే జామ్ అయ్యే అవకాశం ఉంది. మరొక పక్క హైదరాబాద్ ఇవాళనే కాకుండా రానున్న 3 రోజులు కూడా ఈ భారీ వర్ష సూచన అయితే ఉంది శివ. అయితే ముఖ్యంగా వాహనదారులు అందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం, ఆఫీసులు కూడా కొంత క్లోజ్ అయ్యి అందరూ ఇంటికి వెళ్ళేటువంటి సమయం కాబట్టి వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? నాలాలు భారీగా పొంగిపొర్లే అవకాశం ఉంది కదా వినోద్? ముఖ్యంగా మనం ఎప్పుడు చూసినా శివ, ఈ వర్షాలు కాకుండా హైదరాబాద్ లో ఏ చిన్నపాటి వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ అతలాకుతలమై భారీ వరద నీరన్ని కూడా రోడ్ల మీదకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సందర్భాలు చాలా చూసాం. అయితే మరీ ముఖ్యంగా ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనే నేపథ్యంలో ఈ రోజే కాకుండా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, అలాగే వాతావరణ శాఖ అధికారులు అవ్వచ్చు, ప్రజలను అలర్ట్ గా ఉంచుకుంటూ దాదాపు ఆఫీసులకు వెళ్లే సమయం కాబట్టి దాదాపు 6 గంటల ప్రాంతమే కాకుండా కొంత వర్షం తగ్గినాక అంటే దాదాపు 7:30 గంటల ప్రాంతం నుంచి బయటకి వెళ్తే బెటర్ అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏది ఏమైనా సాయంత్రం 6 గంటల నుంచి 7:30, 8 సుమారు అంటే దాదాపు 1.5 నుంచి 2 గంటలు భారీ వర్షం హైదరాబాద్ లోనే కాకుండా చుట్టుపక్కల కూడా భారీ వర్ష సూచన ఉన్నందున కూడా జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు ఎవరు బయటికి రాకుండా ఉంటే బెటర్. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 4 రోజులు భారీగా అయితే వర్షాలు పడనున్నాయి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.